కష్టపడ్డవారికే భవిష్యత్తు ఉంటుందని లక్ష్యం ఎంచుకుని ఆ దిశగా సాధన చేస్తే తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారని, ఉన్నత స్థాయికి ఎదుగుతారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యార్థి కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆదివారం మాక్ టెస్ట్ నిర్వహించారు. ముందుగా 10th క్లాస్ రాబోయే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ అనేది నిరంతర ప్రక్రియగా పిల్లలందరూ మేము కూడా 10వ తరగతి ఎగ్జామ్లు రాసి వచ్చినాం. ఎగ్జామ్లో తక్కువ మార్కు రావడం వల్ల ఎటువంటి మానసిక స్తోభకు గురి కాకుండా, ఎగ్జామే జీవితంగా భావించకుండా ఈ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఎలాగుంటుందో, మీరు ఫ్యూచర్లో బోర్డ్ ఎగ్జామ్కి వేరొక సెంటర్కి పోతే అక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో, ఇప్పుడు మీకు గేట్ దగ్గర మొదలు పెట్టుకొని ఈరోజు అయితే ఎలాగ 9:30కి ఎగ్జామ్ అని అంటే మీరు కొందరు 9:45కి వచ్చిన అలౌ చేసిరో, ఆ రోజు మాత్రం తప్పకుండా ఇన్ టైంలో లోపలికి వెళ్ళాలి. ఎందుకు అనంటే బోర్డ్ ఎగ్జామ్ గవర్నమెంట్ ద్వారా కండక్ట్ చేస్తుంది. 9:30 అంటే 9:30కే వెళ్ళాలి. లేట్ అయిన పరిణామం వల్ల ఎటువంటి విద్యార్థిని లోపలికి తీసుకోవడం జరగదు. టైం అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా బయట పెట్టినటువంటి హాల్ టికెట్ షీట్లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ వేస్తూ హాల్ టికెట్ ప్రక్రియ అనేది రూమ్ టు రూమ్ ఎలా ఉంటుందో చూపించే విధంగా బయట మనం పెట్టడం జరిగింది. మీరు ఎగ్జామ్ రాసే టైంలో గిన ఎటువంటి మానసిక స్తోభకు గురి కాకుండా, ఎగ్జామ్ టఫ్ వచ్చిందనో నేను ఫెయిల్ అవుతానో ఎటువంటి మానసిక స్తోభ పడకుండా ఎగ్జామ్ ఇప్పుడు కాకపోతే తర్వాత రాసుకోవచ్చనే విధంగానే ఈరోజు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మరి మన కంది శ్రీనివాసరెడ్డి అన్నగారి బాధ్యతతో ఈరోజు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎవ్వరి ముందు తల వంచాల్సిన పని లేదు. కష్టాన్ని నమ్ముకున్నోడికి ఎప్పుడు కింద పడడు. బిలీవ్ యువర్ హార్డ్ వర్క్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. లైఫ్ లో దేనికి షార్ట్ కట్ లేదు. చిన్న ఎవరైనా షార్ట్ కట్ ఉందంటే నమ్మకండి. జీవితంలో దేనికి షార్ట్ కట్ లేదు. ప్రతిదీ కష్టపడితేనే వస్తుంది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, పెళ్లికి ఏం తొందర లేదు, పెళ్లిళ్ళకి ఏం తొందర లేదు. బాగా చదువుకోండి, బాగా చదువుకొని లైఫ్ లో బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోండి. అవునా కాదా? హార్డ్ వర్క్ చేయండి. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఇంతకు ముందు ఒక యాప్ గురించి చెప్పిన. యాప్ పేరేంటి? ఏం యాప్? డీప్ సీక్. ఏం యాప్ పేరు?
ఈ డీప్ సీక్ అనే యాప్ 51 crores రూపీస్ తోని తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 50 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ ని క్రాష్ చేసింది ఈ 3 రోజులలో. 51 కోట్లతో తయారైన ఒక యాప్ 50 లక్షల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ ని క్రాష్ చేసింది. ఆదిలాబాద్ లో డ్రైనేజ్ ని మీరే డిజైన్ చేయాలి ఫ్యూచర్ లో పెద్దోళ్ళు అయిన తర్వాత. చేస్తారా లేదా? మన ఆదిలాబాద్ లో డ్రైనేజ్ సరిగా లేదు. ఆదిలాబాద్ లో మంచి రోడ్స్, ఆదిలాబాద్ లో మీరు అందరు కూడా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలా? తీసుకొద్దామా? బాగా కష్టపడి చదివి ఇండస్ట్రీస్ పెట్టి ఆదిలాబాద్ కి ఇండస్ట్రీస్ తీసుకురావాలా. నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా నాకంటే 1350 కోట్ల టర్నోవర్ కంటే ఇంకా పెద్ద కంపెనీలు స్టార్ట్ చేయాలా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెడుతున్నా. మీ అందరికీ నాకంటే బాగా మీరు అందరు ఎదగాలని ఆశీర్వాదం పెడుతున్నా మనస్ఫూర్తిగా. కృషిని నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకుంటే విజయం మీ బానిస అవుతుంది. సక్సెస్ is always will touch your feet if you work hard and do well. అవునా? కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్, అమ్మా న్యూస్ ఇవన్నీ కలిపి మీ అందరికి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. వర్క్ షాప్ ఎంపీసీ తీసుకుంటే లైఫ్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, బైపీసీ తీసుకుంటే లైఫ్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి. బైపీసీ తీసుకుంటే ఒక డాక్టరే కాదు, డాక్టర్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఆ తర్వాత సిఈసి చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు. ఏమవుతారు? లాయర్లు కూడా ఉండాలి కదా, అవునా? కాబట్టి మీరందరూ కూడా అన్ని ఫీల్డ్స్ లోకి వెళ్ళాలంటే ఏ కెరియర్ గైడెన్స్ అనేది ఏప్రిల్ 2 తర్వాత మనం ఒక మంచి వర్క్ షాప్ పెడదామా? ఎంతమంది వస్తారు ఆ వర్క్ షాప్ కి? ఎంతమంది ఇంట్రెస్టెడ్ వర్క్ షాప్ కి? రైజ్ యువర్ హ్యాండ్. ఎంతమంది ఇంట్రెస్టెడ్? వర్క్ షాప్ కెరియర్ కౌన్సిలింగ్ వర్క్ షాప్ కి ఎంతమంది ఇంట్రెస్టెడ్? మీరు ఇంట్రెస్ట్ లేదా? ఎంతమంది ఇంట్రెస్టెడ్ అమ్మా? ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. పెడదామా చక్కగా? యు రెడీ? ది బెస్ట్ ఫర్ యువర్